నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వాతో పాటు ఇతర రంగాల్లోని విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలకొల్లులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి గొట్టిపాటి. పాల్గొన్న మరో మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకులో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాకిస్తాన్ ఉగ్రదానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన తణుకు ముస్లిం మతస్థులు ఈ పోరాటంలో భారతదేశం విజయం సాధించాలని ఆకాంక్షించిన డాక్టర్ హుస్సేన్ అహ్మద్. పాల్గొన్న మసీదు అధ్యక్షులు రహీముద్దీన్. అన్ని రకాల చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగించుకోవాలి. కార్మికులకు హితవు పలికిన తణుకు న్యాయమూర్తి రంజిత్ కుమార్. చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు సూచించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు మెరుపుదాడులు చేయడం హర్షణీయం. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎక్స్ సర్వీస్ మెన్ సైనిక్ సెల్ రాష్ట్ర కన్వీనర్ భోగేశ్వరరావు. పుష్కరాల పనులలో రాజమహేంద్రవరాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. నిడదవోలులో అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కొమ్మిన. అమలాపురంలో భారత సైనికులకు అభినందనలు తెలిపిన కోనసీమ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు. సముద్ర తీర ప్రాంత ప్రజలకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివరించిన శాస్త్రవేత్త డాక్టర్ సతీష్. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల ధ్వంసం భారత సైనికుల సత్తాకు నిదర్శనం. ఆత్రేయపురం మండలంలో ఆనందం వ్యక్తం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. స్వామి అమ్మవారులను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆలయ అర్చకులు. ఆక్వాతో పాటు ఇతర రంగాల్లోని విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో బుధవారం 4,16,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా చేయటమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాకే అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు మిత్రులు రామానాయుడు గారికి, అట్లానే పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి, అట్లానే జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, నా మిత్రుడు రాజు గారికి, నాతో పాటు 14-19లో మేము 23 మంది గెలిస్తే అందుట్లో ఒకరిగా ఉన్నాం. మేము మా ఇద్దరితో పాటు ఉన్నారు. ఆయన కూడా పోయినసారి సీటు మీ అందరికీ తెలిసిందే. చంద్రబాబు గారు మాట మీద ఇంకొకరికి ఇవ్వటం కూడా జరిగింది ఆ రోజు. ఇవాళ ఏపీఐసీ చైర్మన్గా కూడా ఉంది. ఆ ఘనత అంతా కూడా రామానాయుడు గారికి దక్కిందని చెప్పి కూడా నేను చెప్తాను. ఎందుకంటే 1,00,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వటం అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే గేట్లు బిగియటం, నీళ్లు నింపటం, నీళ్లు సముద్ర పాలవకుండా నీళ్లు నింపటం, దాంట్లో నీళ్ళల్లో చేపలు పెంచడం, చేపలు పట్టుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం, రైతులకు నీళ్లు ఇవ్వటం, ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం. మీరు ఏ నమ్మకంతో అయితే ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి రిజల్ట్ మొన్న 164 సీట్లు ఎటువంటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద రిజల్ట్ మీరు ఇవ్వాల. అది మీ నమ్మకం మా బాధ్యత. కాబట్టి ఏ ఒక్కడ నమ్మకాన్ని కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండిద్దని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇందాక 2-3 విషయాలు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావులు పాల్గొన్నారు.
వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని తణుకులో బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోస్తని నదికి ఆనుకుని ఉన్న ఈమె ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ అధ్యక్షులు గమిని రాంబాబు అధ్యక్షత వహించగా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా వాసవి మాతకు పూజలు చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారతదేశంలో చేస్తున్న పోరాటానికి విజయం చేకూర్చాలని ప్రార్థించారు. అలాగే ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఇండియన్ ఆర్మీని ఆయన అభినందించారు. వీరి లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. అనంతరం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామివారి ఆరాధనా ఉత్సవాలలో కూడా ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు వాసవి మాత జన్మదిన సందర్భంగా వాసవి మాత ఆలయాన్ని సందర్శించుకుని వాసవి మాత ఆశీస్సులు ఈరోజు మన తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే వాసవి మాత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక శక్తిగా నిలిచి ఆ రోజు ఎన్నో అన్యాయాలను ఎదుర్కొని ఆత్మార్పణం చేసి ఎంతోమందికి ఇలవేల్పుగా ఉన్నటువంటి వాసవి మాత ఆశీస్సులు. వాసవి మాత అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తిభావం అన్నీ కూడా ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ కూడా వాసవి మాత ఒక ఇలవేల్పుగా ఈరోజు ఉండి మనందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నటువంటి వాసవి మాత యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆర్యవైశ్య అదేవిధంగా వాసవి మాత ఈరోజు ఏదైతే ఈ ఆలయానికి సంబంధించినటువంటి టీం ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాసవి మాత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తమిరి శ్రీనివాస్, ధర్మకర్త వెండి శ్రీను, స్వర్ణకార సంఘం అధ్యక్షులు నాగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సుబ్బారావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు తమరాపు పల్లపరావు, తాతుపూడి మారుతీరావు, తెలుగుదేశం నాయకులు వల్లూరి గంగయ్య, గమిని రామచంద్రరావులు పాల్గొన్నారు. భారత పౌరులపై దాడులు చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తణుకు వేల్పూర్ రోడ్లోని మసీదుకు చెందిన ముస్లిం సోదరులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అందరూ నిలబడి ఈ పోరాటంలో భారతదేశం విజయం సాధించాలని అల్లాను ప్రార్థించారు. అనంతరం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మసీద్ అధ్యక్షులు ఎండి రహీముద్దీన్లు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన హత్యాకాండకి వ్యతిరేకంగా మేము అందరం ఇప్పటివరకే మన భారతీయులందరికీ కూడా సంఘీభావం తెలియజేశాం. అందులో చనిపోయిన వారికి వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి శాంతిని ప్రసాదించబడి, రెండవది మన భారతదేశం దీనికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిన్న రాత్రి నుంచి యుద్ధ మైదానానికి దిగింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రస్థావరాలని చాలా మటుకు తుదముట్టించింది. మొత్తం అన్ని స్థావరాలను కూడా మళ్ళీ లెగకుండా చేయాలని మేము భారత సైనికుల్ని కోరుతున్నాం. అలాగే మన భారత సైనికులు కూడా క్షేమంగా తిరిగి రావాలని కూడా మేము అల్లాహ్ని ప్రార్థిస్తున్నాం. భారతదేశానికి ఎటువంటి నష్టం జరగకూడదు, భారత సైనికులు కూడా ఎటువంటి నష్టం జరగకూడదు. ఉగ్రవాదులందరూ కూడా మొత్తం తుదముట్టించేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా భారత పౌరులకు కానీ ఇంకెవరికైనా సరే ఇలాంటి నష్టం జరగకుండా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇబ్రహీం, ఎస్కే స్వాలీహా, ఎస్కే కమాలుద్దీన్లు పాల్గొన్నారు.
కష్టతరమైన వృత్తులలో పనిచేసే కార్మికుల జీవనానికి భద్రత కల్పిస్తున్న ఇన్సూరెన్స్ పాలసీలను చెల్లించాలని తణుకు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్ సూచించారు. కోర్టుకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వృత్తిలోనూ ఇతరత్ర అవసరమైన న్యాయ సలహాలను ఉచితంగా సేవాధికార సంస్థ ద్వారా పొందవచ్చని ఆయన చెప్పారు. వాళ్ళకి అందాల్సిన బెనిఫిట్స్ అందట్లేదు అని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు గుర్తించి వాళ్ళు ఏం చేశారు అంటే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయించుకుంటున్నారు, అంటే పనికి తగ్గ జీతం ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏదైనా జరగరాని జరిగితే సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్ అని ఉంటాయి, అంటే పిఎఫ్, ఈఎస్ఐ అలాంటి. వెల్ఫేర్ బోర్డు లేకపోతే వెల్ఫేర్ బోర్డు కూడా పెట్టమన్నారు. ఇప్పుడు లేడీ వర్కర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కొన్నిసార్లు సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్కి గురైనప్పుడు ఏం చేయాలి? దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కమిటీ మెంబర్గా పెట్టారు. అంటే ఈ లేడీ వర్కర్స్ ఏదన్నా పోష్ యాక్ట్ అని ఉంటుంది, అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్. మాకు ఎలాంటి బెనిఫిట్స్ అందుతున్నాయో మీకు అలాంటి బెనిఫిట్సే అందాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఆర్టికల్ 39A ప్రకారం న్యాయం అందట్లేదని ఎవరు అనుకోకూడదు. మీరు ఒంటరి కాదు, మీకు న్యాయం ఎప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా తోడుగా ఉంటుంది. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఇంటి వీరన్న మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయమూర్తికి వివరించారు. ముఖ్యంగా భవన కార్మికుల కోసం 2009లో ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును 2019లో తొలగించారని చెప్పారు. ఈ బోర్డు ఉండడం వల్ల కార్మికులకు ఎంతో మేలు జరిగేదని తెలిపారు. తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నట్లు ఇంటి వీరన్న వివరించారు. న్యాయవాది కౌరు వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, కార్మిక శాఖ అధికారులు ఎం కిరణ్ కుమార్, బి లక్ష్మణ్ కుమార్, సంఘం అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, న్యాయవాదులు అంగజాల అజయ్ కుమార్, పి శ్రావణి సమీర, టి సత్యనారాయణ, కె జస్పాల్ పాల్గొన్నారు. తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత ఆచార్య ఆత్రేయ జయంతిని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించి నివాళులర్పించారు. పాత స్త్రీ సమాజం ఎదురుగా ఉన్న అమృత హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో ఈ హాస్పిటల్ అధినేత డాక్టర్ పలిపాటి దేవసహాయం మాట్లాడుతూ ఆత్రేయ సినిమాలకు మాటలు పాటలు వ్రాసి తెలుగు ప్రజలను ఉత్తేజపరిచినట్లు చెప్పారు. అనంతరం ఈయనను సంస్థ అధ్యక్షుడు తాడినాడ భాస్కర్రావు ఘనంగా సన్మానించి పాటలు పాడారు. ఆచార్య ఆత్రేయ మనసు కవి మన కవియే. మన ఎదలో ఉన్న భావజాలాన్ని ఒక పదాల రూపంలో బయటకు వస్తే ఎలా అయితే ఉంటాయో, మన ఆచార్య ఆత్రేయ గారి కవితలు కూడా, అతని రచనలు కూడా మనకి చాలా తెలుగుతనం ఉట్టిపడేలాగా మన భావాలను మనం తెలిపితే ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. కాబట్టి ఒక మనసు కవి మన కవి అని మనం ఓన్ చేసుకున్న విధంగా కూడా నామకరణం వచ్చింది. మన భాస్కర్రావు గారు ఇప్పుడే చెప్పారు మొత్తం అంతా. సినీ రచయితగా ఎదగక ముందు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని చూడడం అయితేనేమి, తర్వాత ఒక పత్రికలో సంపన్నితులుగా అక్కడ చేయడం అయితేనేమి, ఆ తర్వాత చిన్నగా నాటకీయ పరిణామాల నుంచి వీటన్నిటి ఎదుర్కొంటూ సినీ జీవితంలోకి అడుగు పెట్టడం అయితేనేమి, ఆ తర్వాత మనకు ప్రస్తుతం చూస్తూనే ఉంది. ఈ రోజులు కూడా మనం నామాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నామంటే ఎంత గొప్ప మహానుభావులు అనేది కూడా మనకి ఇక్కడ ప్రస్ఫుటం అవుతూ ఉంది. సో అలాంటి మహానుభావుల గురించి ఈరోజు చర్చించుకునే భాగ్యం రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
పూలదండలో తారుందాని తెలుసు పాలగుండెను ఏదిగా ఉందో ఈ కార్యక్రమంలో సన్నమండ శ్రీను, గుత్తా వెంకటేశ్వరరావు, గాదిరెడ్డి వెంకటేశ్వరరావు, కె మణి, పి శ్రీలేఖ, కె ప్రవీణ్ కుమార్, ముక్కమ్మల మోహన్ రావులు పాల్గొన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు చెందిన విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో తణుకు పట్టణ పరిధిలోని పైడిపరులో ఏర్పాటు చేసిన వేసవి మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ కె చంద్రశేఖర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాటసారులకు ఉపయోగపడే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో మనం ఇలాగ చలివేంద్రం పెట్టి ఎవరైనా ఇలా బాటసార్లకు కానీ ఇలా వెళ్ళే వాళ్ళకి కానీ దాహం తీర్చడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఈ సంఘం ఈ పీఠం తరఫు నుంచి ఇక్కడ పైడిపూరు రూరల్ ట్రస్ట్ వారు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని నా వంతు కూడా నేను పాల్గొంటానని తెలియజేసుకుంటున్నాను. ఈ పీఠం నాకు ఎప్పుడు పేరైనా నాకు చిన్నప్పటి నుంచి నాకు కొద్దిగా పరిచయం ఉంది. అట్లా తిరిగే వాళ్ళం కాబట్టి ఉమర్ అలీషా గారికి చాలామంది ఇలా భక్తులు రావడం వెళ్ళడం నేను అబ్జర్వ్ చేసేవాడిని. సో అదేవిధంగా ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ నేను జాబ్ వచ్చినా కూడా ఇంకా అందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు మారిశెట్టి మురళీకృష్ణ, చెన్నమల్లి ప్రసాదులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం మాధవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంటును బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చదువు మనోవికాసాన్ని ఇస్తే ఆటలు శారీరక దారుఢ్యాన్ని ఇస్తాయన్నారు. పెద్దలందరూ భర్తుడు గారు అందరూ మరి గ్రామ సర్పంచ్ గ్రామ ప్రెసిడెంట్ గారు మరి ఈ కార్యక్రమం ఇచ్చే మాజీ సర్పంచ్ గారికి వీర మహిళలకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఇవాళ యువతలో ఉత్తేజం నింపే విధంగా అన్ని చోట్ల కూడా క్రికెట్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. గేమ్స్ కూడా ఇంపార్టెంటే చదువుతో పాటుగా మరి శారీరక దార్ఢ్యం పెరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు చదువు రుబ్బింగు లేకపోతే దాంట్ నుంచి స్పోర్ట్స్ కోటా నుంచి కూడా మనకి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ పలు గ్రామాల నుంచి జట్లు రావడం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం ఇంకా మరి ఇది పిచ్చి చిన్నదిగా ఉంది. దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి చెన్నా గారు వారి మిత్రులందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. మరి ఎన్ఆర్జీఎస్లు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతా లెవెల్ చేయించి వాకింగ్ ట్రాక్ వేయించుకుని ఇక్కడి నుంచి ఎక్కువ యుద్ధంలోకి సైనికులను ఇచ్చే ఊరిది. మరి ఇలాంటి గ్రామానికి అన్ని సదుపాయాలు అరేంజ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది. మరి కాబట్టి ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మనందరూ పాత్రదారులు అవ్వాలి. ఖచ్చితంగా ఈ పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా ఇదంతా కూడా ఈ గ్రౌండ్ అభివృద్ధి చేద్దాం. దీనికి ఇక్కడ పెద్దలు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ సెలవు తీసుకున్నాను. క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాటింగ్తో పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ టాస్ వేయడంతో టీములు బౌలింగ్, బ్యాటింగ్ను ఎంచుకున్నాయి. గ్రామ సర్పంచి ముప్పిడి సూర్యకుమారి, నిర్వాహకులు అక్కక్కుల ప్రసాద్, మిత్ర బృందం పాల్గొన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణా సంస్థలు, స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసి మట్టుపెట్టడం గర్వకారణమని ఎక్స్ సర్వీస్ మెన్ సైనిక సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ టి భోగేశ్వరరావు అన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 1:30 సమయంలో ఆపరేషన్ సింధూర పేరుతో భారత సైన్యం టెర్రరిస్టులను టార్గెట్గా చేసుకుని లక్ష్యాన్ని సాధించడం 140 కోట్ల మంది భారతీయుల ప్రతీకారేచ్ఛ తీరింది అన్నారు. గత నెల 22వ తేదీన కాశ్మీర్లోని పహల్గాం జిల్లా బైసర్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా జరిగిన భారత సైనిక చర్యపై బుధవారం భోగేశ్వరరావు స్పందించారు. ఎర్లీ మార్నింగ్ 1:44 మన భారత సైన్యం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిపి సంయుక్తంగా ఆపరేషన్ని నిర్వహించారు. దాని పేరు ఆపరేషన్ సింధూర్ని పేరు పెట్టి నిర్వహించడం జరిగింది. దీని ప్రకారంగా
9 చోట్ల పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ప్రాంతాలని ఎంచుకొని మెరుపు దాడి చేయడం జరిగింది. ఈ మెరుపు దాడిలో కూడా సుమారు 90 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు కూడా అదిని మట్టుపెట్టడం జరిగింది. ప్రత్యేకించి 4-5 వాళ్ళ కమాండర్ లెవెల్ ఉగ్రవాదులు కూడా అక్కడ మట్టుపెట్టడం తెలియవస్తూ ఉంది. ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఈ ప్రాంతాలు ఎక్కడంటే కేవలం భారతదేశ భూభాగంలోనే కాదు, ఇది సరిహద్దు అంతర్జాతీయ సరిహద్దు దాటి కూడా సుమారు 100 కిలోమీటర్ దూరంలో ఉన్న బహావల్పూర్ అనే ప్రాంతంలో అది ప్రత్యేకించి చాలా ఉగ్రవాద చర్యలకి మూలమైన జైషే మహమ్మద్ లేదంటే లష్కర్ తోయిబా లాంటి అది స్థావరాలకి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.